హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. ఈ రోజు నుంచి రానున్నటువంటి మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ జిల్లాలకు ఎల్లో అలర్ట్ని ప్రకటించింది, ఏ జిల్లాలలో భారీ వర్షాలు, ఏ జిల్లాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయో వీడియోలో పూర్తి వివరాలు తెలియజేస్తాను. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఉత్తర మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 23వ తేదీ వరకు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ప్రకటించింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక అదేవిధంగా మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణలో కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, ఖమ్మం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నిన్న మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్నటువంటి మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారండి. ఈ నేపథ్యంలో మనకు ఈ నెల 24వ తారీఖున మరోసారి బంగాళాఖాతంలో మనకు అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ రోజు నుంచి రానున్నటువంటి మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ శాఖలు వివిధ వేరువేరు ప్రకటనల్లో వెల్లడించాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ అనేది మిస్ కాకుండా తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.